ఏకైక గురువు, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త, శ్రీ 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 భగవాన్ స్వామి ఆచార్య బోధానంద యోగీశ్వర వారి దివ్యపాద పద్మాలకు నమస్కారములు. మా పేరు బాలకృష్ణ, కొత్తకోట కమిటీ, తెలంగాణ రాష్ట్రం. అంతిమ దైవ గ్రంథము జ్ఞానవాక్యములు గ్రంథము నుండి మాకు ఇచ్చిన వాక్యము 42వ సూర 49-50వ ఆయత్తు. కొందరు ఈ విధముగా అంటూ ఉంటారు, వారి లెక్కలో స్త్రీలు సైతాన్తో సమానమన్న మాట. అందువలన వారికి మస్జిద్ ఎందు కానీ, ప్రార్థన స్థలమందు కానీ, కాబర్ స్థలమందు కానీ, శ్మశానమందు కానీ, స్వర్గంలో కానీ ప్రవేశం లేదు అని అంటూ ఉంటారు. అయితే దేవుడు తన గ్రంథమందు ఎప్పుడూ అట్లా చెప్పలేదు. స్త్రీ సైతాన్తో సమానమైతే దేవుడు ఆడవారి గర్భంలో సంతతి కలుగజేయుచున్నాడు కదా. వారి కర్మని బట్టి కొందరు స్త్రీలకు దేవుడే సంతతి కలిగించుచున్నాడు. అలాగే వారి కర్మను బట్టి కొందరు స్త్రీలను గుడ్రలా చేయుచున్నాడు. స్త్రీల శరీరంలో దూరి వారికి సంతతి కలిగించినప్పుడు స్త్రీ పురుషులు ఇద్దరు దేవునికి సమానమే కదా. అలాగే ప్రతి స్త్రీ శరీరంలోనూ జీవాత్మ, ఆత్మ ఉండడమే కాకుండా దేవుడు కూడా సాక్షిగా చూస్తూ ఉన్నాడు. దేవుడు తన ఇష్టము ప్రకారము వారి అందే ఉన్నాడు కదా. ఈ విషయమే సూర 42 ఆయత్ 49-50లో ఈ విధంగా కలదు. భూమి ఆకాశముల సామ్రాజ్యము దేవునిదే. ఆయన అనుకున్నది సృష్టిస్తాడు. తను అనుకున్న వారికి ఆడపిల్లలను ఇస్తాడు. తను అనుకున్న వారికి మగపిల్లలను కూడా ఇస్తాడు. 42వ సూర 50వ ఆయతులో లేదా వారికి మగపిల్లలను ఆడపిల్లలను కలిపి ఇస్తాడు. తను కోరిన వారిని సంతానహీనులుగా చేయేస్తాడు. ఆయన మహాజ్ఞాని, సంపూర్ణ అధికారం కలవాడు. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి నమస్కారములు.